నమస్తే. మనం బాచిపల్లి పత్తికుంట, ఇది దీని విస్తీర్ణం 11 ఎకరాలు. ఈ విస్తీర్ణం ఏదైతే ఉందో ఇది మంచినీటి చెరువు. గత మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడినాక ఈ పైన నిజాంపేట పక్కనున్న మొత్తం కూడా ఈ చెరువుకు సంబంధించిన ఫంక్షన్లు, కాలేజీలు, అపార్ట్మెంట్ల మురికి నీరు మొత్తం తీసుకొచ్చి పత్తికుంటలో ఇక్కడ మొత్తం కూడా కలిపిన పరిస్థితి. ఆ పైనుండి వచ్చే డ్రైనేజ్ కూడా పైప్ లైన్ వేసి కలిపి అదే పైప్ లైన్ కింద రాజీవ్ గాంధీ నగర్ దగ్గర తీసుకెళ్ళి మొత్తం ఇందులో మురికి నీరు చేరకుండా తీసుకునే అవకాశం. మినిమం 200 మీటర్ల పైప్ లైన్ వేస్తే ఇందులో డ్రైనేజ్ కలవకుండా ఉంటుంది. కాబట్టి మున్సిపల్ అధికారులు, నిజాంపేట మున్సిపల్ అధికారులు తక్షణమే దానిపైన దృష్టి సారించాలి. అదేవిధంగా ఇది ఏదైతే గుర్రపు డెక్క మురికి బండు ఏదైతే ఉందో దీన్ని ఎండాకాలం ఇప్పుడు నీరు ఎండిపోయింది కాబట్టి ఇప్పుడు తొలగిస్తే భవిష్యత్తులో గుర్రపు డెక్క వచ్చే అవకాశం ఉండదు. డ్రైనేజ్ లైన్ మొత్తం పొడిగించడం వల్ల గుర్రపు డెక్క పూడికతీతం చేయడం వల్ల భవిష్యత్తులో గుర్రపు డెక్క రాకుండా మెయిన్ రోడ్డు పక్కనే దాదాపు 11 ఎకరాల మంచినీటి చెరువుగా రూపాంతరం చెందే అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే నిధులు కేటాయించి సిఎంసీ అధికారులు, నిజాంపేట అధికారులు, ఇరిగేషన్ అధికారులు కలిసి చెరువులో పూడికతీత తీసి పైప్ లైన్ పొడిగించి ఈ చెరువులో మురికి నీరు కలవకుండా గుర్రపు డెక్కను తొలగించడం వల్ల భవిష్యత్తులో మంచినీటి చెరువు పత్తికుంటగా మారే అవకాశం ఉంది. గతంలో ఎట్లా ఉన్నా అట్లే మార్చాలని కోరుతున్నాను.